చిరంజీవి గారితో నాకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటంటే చిరంజీవి గారితో ఆహ్, క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం. హిట్లర్ టైమ్‌లోనా? లేకపోతే కాదు పెద్దయ్యాక కాదు. కొంచెం? పెద్ద హీరో అయిన తర్వాత క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం. ఇదే మన స్టేడియంలో, ఎల్బీ స్టేడియంలో. అందరూ యాక్టర్స్ అందరం హీరోలందరూ ఆడుతున్నాం అనమాట. ఆడుతుంటే మధ్యలో వెంకటేష్ గారికి ఏదో కాలుకి దెబ్బ తగిలిందని చిన్న బ్రేక్ ఇచ్చారు. ఆయనకి ఇంకా రావాలి ఇంకా చూసుకుని రావాలని చెప్పి జస్ట్ అలా వెళ్ళారు ఆయన మ్యాచ్ మధ్యలో. జనం అందరూ ఖాళీగా ఉంటారు కదా! యాక్టివేట్ చేయడం కోసం పాటలేస్తున్నారు. హీరోలందరూ మన చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది, నాగార్జున గారిది, వెంకటేష్ గారిది పాటలేస్తున్నారు. అందరం నుంచున్నాం. నేను చిరంజీవి గారి పక్కన నుంచున్నా. సడెన్‌గా 'దాయి దాయి దమ్' పాట ప్లే అయింది. ఒక్కసారి మొత్తం స్టేడియం వైబ్రేషన్ మారిపోయింది. నేను అమ్మా! ఇప్పుడు చిరంజీవి గారు వీణ స్టెప్ ఏస్తారు చూడాలి. పక్కన నుంచున్నాను. ఏం అదృష్టం. చిరంజీవి గారు పక్కన నుంచుని ఆయన వీణ స్టెప్ ఏస్తే చూద్దాం అని చెప్పి నేను చూస్తున్నా. ఆయన మూవ్‌మెంట్ ఇస్తున్నారు. తాత మ్యూజిక్ ఉంది కదా! టా 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 వస్తోంది. ఓయ్! అరే స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్. అని అంటుంటే ఆయన నాకేసి చూసి వీణ చెప్పొచ్చా? సార్ వీణ చెప్పొచ్చా? సార్ ఏసేయ్ అన్నాడు. సార్ ఏసేవయ్యా అన్నాడు. అలా కరెక్ట్‌గా వచ్చి అని నేను చేస్తుంటే నా భుజాలను పట్టుకొని ఇలా తిప్పారు. నాకు అర్థం కాల. ఏంటి ఇది ఇలా తిప్పారని. ఇటెయ్ అన్నాడు. మ్యూజిక్ అయిపోయింది. స్టెప్ మాత్రం మళ్ళీ ఏస్తున్నాడు. మళ్ళీ మొత్తం స్టెప్ ఏసా. ఇటు తిప్పారు. అంటే 4 పక్కల ఉండే వాళ్ళకి కనిపించాలి. నువ్వు చెయ్యి 4 వైపులు తిప్పి నేను ఎటు తిరిగితే అటు అక్కడ దాకా కూర్చున్న వాళ్ళందరూ ఒక వేవ్ లాగా నుంచి లేచి వేల మంది కదా! అది చూస్తుంటే నాకు అసలు మతిపోయింది. వెనకాల భుజం మీద చిరంజీవి గారి చేతులు. ఎదురుగుండా కొన్ని వేల మంది. నేను స్టెప్ ఏస్తున్నాను వాళ్ళు ఊగుతున్నారు. ఇటు తిప్పితే ఇటు, ఇటు తిప్పితే ఇటు. అయిపోయిన తర్వాత ఒక్కసారి నాకు చిప్పు ఎగిరిపోయింది. అలా పట్టుకొని హగ్ చేసి భలే చేసావయ్యా సూపర్ అంటే అసలు ఆ ఫ్యూ సెకండ్స్ అది హార్డ్లీ 1 మినిట్ ఏమో. బట్ దట్ 1 మినిట్ అసలు నా ఒంట్లో పాస్ అయిన ఎనర్జీ చూడాలి నువ్వు. చిరంజీవి గారి స్టెప్పుని చిరంజీవి గారి పక్కనుండి ఆయన భుజం మీద చేయించి వేణు స్టెప్ వేయించారు. ఏమి అదృష్టం అసలు. వాహ్! లైఫ్ టైమ్ మెమరబుల్ మూమెంట్ నాకది. అస్సలు మర్చిపోలేను. కానీ నాకు 'హిట్లర్' సినిమాలో ఆ సాంగ్ మొత్తం కంప్లీట్‌గా ఇష్టం నాకు. 'కన్నీళ్ళకే కన్నీళ్ళొచ్చే' ఆ సాంగ్ చేసినప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేది? అంటే కంప్లీట్ మీ మీదే ఉంటది పాటంతా. మీరే యాక్ట్ చేయాలి. మీరు అక్కడ కన్వే చేయగలిగితేనే త్రూఔట్ సినిమా చిరంజీవి గారు ఏంటి అని తెలుస్తది మాకు. ఫస్ట్ నంది అవార్డ్ కారణం ఎవరని చెప్పారు ఇందాక? ముత్యాల సుబ్బయ్య గారు. ఆయనే అసలు మా డైరెక్టర్. అప్పటికి నేను కాస్తో కూస్తో యాక్టింగ్ వచ్చు. అంటే జీవితంలో కొన్ని కొన్ని మొమెంట్స్ ఎంత గర్వంగా అనిపిస్తాయంటే, మనకి విద్య నేర్పించిన గురువే మనల్ని మెచ్చుకుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. ముత్యాల సుబ్బయ్య గారు అన్న సినిమాకి యాక్టింగ్ నేర్పించారు నాకు. అప్పటిదాకా చెప్పా కదా! నాకు డైలాగ్ డెలివరీ ఎవరిని ఎక్కువ తెలీదు. అప్పుడే ఊహ తెలిసింది నాకు నేర్చుకున్నానని చెప్పి. ఈ సినిమా సాంగ్ అప్పుడు దీనిలో నాకు డైలాగ్ లేవు. సినిమా అంతా నేను ఓన్లీ సాంగ్‌లోనే ఉంటాను. ఒక షాట్‌లో పరిగెట్టుకుంటూ వస్తాను నేను. పరిగెట్టుకుంటూ వచ్చిన తర్వాత కాలికి దెబ్బ తగిలి కింద పడిపోతాను. అయినా వెనకాల చెల్లి ఏడుస్తుందని వెళ్ళిపోతాననమాట. ఇది షాట్. షాట్ ఎంతవరకు? పరిగెట్టుకుంటూ రావడం వరకు. ఆయనేమనుకున్నారు, కింద పడి దెబ్బ తగిలేది వేరే షాట్ చేద్దాం అనుకున్నారు. నాకు పరిగెట్టుకుంటూ రా అని చెప్పి షాట్ ఏంటంటే, నా పరిగెట్టుకుంటూ వస్తావు నువ్వు, ఇలా కింద పడి దెబ్బ తగులుతుంది, వెనకాల చెల్లి ఏడుస్తుంది. ఆ ఏడుస్తుంది దగ్గర నువ్వు అయినా వెళ్ళిపోవాలని. యాక్షన్ చెప్పగానే పరిగెట్టుకుంటూ వచ్చి తగిలేసి ఎగిరి పడ్డా నేను. పడి అమ్మా! అంటున్నా అనేసి పాపకి వెనక్కి తిరిగి చూస్తున్నా. కట్ 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 అని వచ్చాడాయన. ఎరా ఏమైంది చూసుకోలేదా? అదేంటంటే మీరే కదా పడినట్టు యాక్ట్ చేయమన్నారన్న. ఓరిని యాక్ట్ చేసావా? నిజం అనుకున్నారా బాబు! అనవసరంగా కట్ చేశారని. హి ఫెల్ట్ సో హ్యాపీ. అరే నేను నిజంగా యాక్ట్ చేసామనుకున్నారా? నిజంగా బతికిందనుకున్నారా? అవునా? అవునా? అంత బాగా చేశాను నేను. షాట్ ఉంటుంది. చిన్న బిట్ షాటే. కానీ మన గురువు మనం చేసిన యాక్టింగ్‌కి మెస్మరైజ్ అయిపోయి అది నిజం అనుకుని కట్ చెప్పాడంటే దట్స్ ఎ నైస్ ఫీలింగ్. సో అలాగా అదొకటి నాకు బాగా గుర్తు. అందులో నాకు చాలా ఫేవరెట్ షాట్ ఏంటంటే నేను ఇలా నీళ్ళతో మొహం కడుక్కుని వెనక్కి తిరుగుతాను. నాలో చిరంజీవి గారు వస్తారు. నెక్స్ట్ అదే అందాం అనుకున్నా. చాలా అదృష్టం ఆయన సినిమాలో ఒక మాస్ ఎలివేషన్ పెట్టి ఎంట్రీ ఉండే సినిమా దగ్గర నుంచి మీరు అలా తిరుగుతారు. ఆయన తిరుగుతూ ఆయన తిరుగుతాడు. వస్తారు. ఇద్దరం అక్కడే ఉన్నాం. ఆ స్పాట్‌లో ఉన్నాం అనమాట. అలాగే రీసెంట్‌గా బాలకృష్ణ గారిది 50 ఇయర్స్ ఈవెంట్ అప్పుడు కలిసాను చిరంజీవి గారిని. కలిసినప్పుడు ఆయన కూడా అబ్బా! ఏం మెమరీ. నేను ఫుల్ క్లీన్ షేవ్‌లో ఉన్నా. అంతకు ముందర దేని గురించి నాగేశ్వరరావు గారిది దేని గురించి గెటప్ ఏదో వేశాను. క్లీన్ షేవ్ చేసున్నా. సరే ఈయన గుర్తుపెట్టారో లేదో మాలో ఉన్నారు చిరంజీవి గారు. స్వామి నమస్తే స్వామి. నమస్కారం. గుర్తుపెట్టారు స్వామి నేను బాలాజీని
మీరు తెలిపోయాడు స్వామి, అది ఎలా అడుగుతున్నారు? కాదు స్వామి, నేను చాలా క్లీషేలో ఉన్నాను, పైగా కలిసి చాలా ఏళ్ళు అయిపోయింది కదా. ఏళ్ళు అయితే మర్చిపోతానా అంటే వయసు అయిపోయింది అనుకుంటున్నాడు స్వామి నాకు అంటే, అయ్యో అలా కాదు స్వామి నా ఉద్దేశం అంటే, అర్థం స్వామి మీ యూత్ అంతా మా వయసు అయిపోయింది అనుకుంటున్నారు అంతే కదా. అయ్యో కాదు స్వామి అంటే, పక్కన ఎవరు శ్రీకాంత్ అన్నయ్య రాజారవీంద్ర గారు ఉన్నట్టున్నారు, చెప్తున్నాడు 2005లో మా ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చినప్పుడు పాటలు పాడాడు, మనోడు సూపర్గా పాటలు పాడతాడు, పాటలు బాగా రాస్తాడు, తెలుగు చాలా బాగా మాట్లాడతాడు. నాకు ఆయన చెప్తుంటే ఏంటి నీ ఎక్కడ మ్యాటర్లు చెప్తున్నాడు. ఇప్పుడు చిరంజీవి గారింటికి ఎన్ని వేల మంది వెళ్ళి ఉంటారు ఈ పాటికి, నేను ఒకడిని ఫస్ట్ ఒకడిని, అది కూడా ఎన్నేళ్ళ క్రితం 2005 అంటే ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అయిపోతుంది. నేను ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర పాడిన పాట, ఆయన నాకు చెప్పిన మాటలు, ఆయన సరదాగా జోక్గా మాట అన్నారు ఏంటి, నువ్వు ఒక 25 ఏళ్ళ ముందు పుట్టున్నా, నేను ఒక 25 ఏళ్ళ తర్వాత పుట్టున్నా చాలా కష్టపడదు కదా అన్నాడు ఆయన. అంటే సార్ ఊరుకోండి సార్, మీరు అడగండి సార్, నాకు ఇబ్బందిగా ఉంటుంది సరదా జోక్గా అన్నమాట అనమాట. అది గుర్తు చేస్తున్నారు ఇప్పుడు. నేను అన్నాను కదా అప్పుడు అని, ఏమి మెమరీస్ అనేది బా. అంటే ఒకటే, ఆయన ఒక యాక్టర్గా ఇన్స్పైర్ అవ్వాలా, లేకపోతే మనిషిగా ఇన్స్పైర్ అవ్వాలా ఆయన చేసిన పనులకి, ఆయన చేసిన సేవలకి, లేకపోతే ఆయన దీని ఏమంటారు ఈ హ్యూమరస్ యాంగిల్కి ఇన్స్పైర్ అవ్వాలా. సరదాగా ఉంటాడు ఆయన ఎప్పుడు, ఎనీ టైమ్ యూ మీట్ ఆల్వేస్ ఆన్ దట్ హై, ఆల్వేస్ ఆన్ దట్ హై. ఇక్కడ మధ్య మధ్యలో ఆయన మూమెంట్స్, ఆయన గెస్టెస్ వచ్చేస్తాయి. వచ్చేస్తాయి కదా. మరి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా ధనుష్, అబ్బాయి వస్తాయి. ఇప్పుడు కొడుకులు తండ్రులు కాపీ కొట్టరా? ఇప్పుడు చిన్నప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు అచ్చం మీ నాన్నలా మాట్లాడుతున్నారా అనేవాళ్ళు చాలామంది. నన్ను నాన్నలాగే మాట్లాడతాను, ఆయన చూస్తూ పెరుగుతాం కదా. చిరంజీవి గారు కూడా అంతే, తండ్రి లాంటి వాడేగా, గురువు లాంటి వాడేగా ఆయన కూడా, కాకపోతే ఏకలవ్య శిష్యుడు. కానీ అంత అదృష్టం ఒక పక్కన శోభన్ బాబు గారు, ఏఎన్